హలో మై డియర్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ పుష్పశ్రీ రెడ్డి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో టుడే పుష్పశ్రీ రెడ్డి ఛానల్లో వ్లాగ్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చెక్ చేసేసి ఉంటారు, మై ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో మై ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేం లేదు, నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. బికాస్ ఒక వీడియోలోనే అంతా పోస్ట్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది, కాబట్టి నేను 2 పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ సి బాగున్నాయి కదా. ఇవి యాక్చువల్గా పెట్టుకొని చూపిద్దాము అనుకున్నాను, బట్ అలా ఎన్ని స్టెప్స్ అని చేంజ్ చేస్తాం, ఎన్ని పెయిర్స్ అని చేంజ్ చేస్తాం చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇలా చూపించేస్తున్నాను. చుడిదార్స్, లెహెంగాస్, ఇంకా చాలా డ్రెస్సెస్ మీదకి ఇయర్ రింగ్స్ చాలా సెట్ అవుతాయి, చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి నాకు ప్రైస్ ఎంత పడిందంటే 150 రూపీస్. బాగున్నాయా? ఓకే. ఆల్మోస్ట్ నేను ఎక్కువ లాంగ్గా ఉండే ఇయర్ రింగ్స్నే ప్రిఫర్ చేస్తాను, బికాజ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టం కూడాను. అందుకని నేను ఎక్కువ లాంగ్ మోడల్గా ఉండేవి తీసుకుంటాను. ఇవి నాకు 200 పడింది అనమాట ప్రైస్. హౌ ఇస్ ఇట్? అంటే డ్యాన్స్ వేసేటప్పుడు ఇలాగా అంటూ ఉంటాయి, సో మన ఫేస్కి లుక్ వస్తుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నేను ఆల్రెడీ రీల్స్లో కూడా పెట్టుకున్నాను, చాలా టైమ్స్ పెట్టుకున్నాను. అంటే నేను ఎక్కువ జోష్లో వీడియోస్ తీసేటప్పుడు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేసేదన్నమాట. నేను చెప్పాను కదా, నేను ఎక్కువ లెంతీగా తీసుకుంటాను. అంటే డ్యాన్స్ వేసేటప్పుడు ఇలా షేక్ అవుతూ ఉండాలన్నమాట. దట్స్ వై ఐఎమ్ గివింగ్ దిస్. ప్రైస్ 100 రూపీస్. నేను నార్మల్గా ఎక్కువ మార్ట్స్లో, డిమార్ట్స్ అలా తీసుకుంటాను. సో అలా కాకుండా నేను జ్యువెలరీ షాప్స్లో ఎక్కువ తీసుకోను, బికాజ్ ఇవి నార్మల్గా మనం రీల్స్కి ఏమన్నా ఉంటే తీసుకోవాలి కాబట్టి అక్కడ నేను కొంచెం కాస్ట్లీ తీసుకుంటాను. ఇవన్నీ నార్మల్. ఆల్మోస్ట్ ఏంటి మీరు అన్ని స్టెప్స్ యూస్ చేస్తారంటే, ఎస్ అఫ్ కోర్స్ అన్నీ అవే నేను ప్రిఫర్ చేస్తాను. నేను ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒక ట్రెడిషనల్ లుక్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. వెస్ట్రన్ వేర్కి అంత యూజ్ అవ్వేమో, కానీ ఐ థింక్ నేనైతే ఎక్కువ ట్రెడిషనల్గా ఉన్నప్పుడు నేను ఇయర్ రింగ్స్ అనేవి సజెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ బుట్టలు. నేను ఇవి పెట్టుకొని కూడా రీల్స్ తీసాను. గ్రీన్, ఇక్కడ ట్రీ అనమాట ఇది. లెహెంగా, శారీస్ అలా ఏమన్నా కట్టుకున్నప్పుడు మనం ఇది పెట్టుకుంటే చాలా లుకింగ్ లైక్ ఏ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అంతేం లేదండి. సో ప్రైస్ వచ్చేసి నేను 250, ఐ థింక్ 250కి తీసుకున్నాను. ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. నేను మీషో షాపింగ్ బాగా చేస్తాను, అంటే ఎక్కువ ఆన్లైన్ కాకుండా ఆన్లైన్ చేస్తాను, బట్ ఎక్కువ ఆఫ్లైనే తీసుకుంటాను. అంటే ఎలా వస్తాయో తెలీదు, ఆ మోడల్ బ్రేక్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మై బ్రదర్ తీసుకొచ్చారు, మై అన్నయ్య తీసుకొచ్చారు అనమాట. మాల ఇస్తారు కదా, అయ్యప్ప మాల. సో అక్కడి నుంచి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు. సో చూడండి,
నైస్ రే, సూపర్ బ్రే. లైక్ ఇవి చూస్తుంటే నాకు ఒక ఏదన్నా అంటే ఉంటాయి కదా ట్రీస్, ప్లాంట్స్కి, చెట్టుకి కింద ఇలా ఉంటుంది కదా ఒక ఫ్రూట్ అలాగా, అట్లా అనిపిస్తుంటుంది, తెలియని ఫీలింగ్ వస్తుంది. ఇవి 2 సెట్స్ అన్నమాట. ఇది 1 కలర్, ఇది 1 కలర్, అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, బట్ ఇది 1 షేడ్, ఇది 1 షేడ్ అనమాట. అలాగే 4 షేడ్స్. సో ఇక్కడ ఒక సెట్ 45 రూపీస్ అనేసిందండి, అంటే ఒకటి 45 లాగా అనమాట. అంటే మొత్తం కలిసి నాకు 200 అయింది. 200, 180, దట్స్ ఇట్. నేను ఎక్కువ బడ్జెట్ తక్కువ తీసుకుంటాను ఇయర్ రింగ్స్, బికాజ్ నాకు డ్యాన్స్ వేసేటప్పుడు లేదా ఏదన్నా బై మిస్టేక్ స్టెప్ నేర్చుకునేటప్పుడు ఎలా అయినా సరే అవి బ్రేకేజ్ వస్తూ ఉంటాయి. సో తక్కువలో తీసుకోవడం బెటర్ అని చెప్పేసి తక్కువలో తీసుకుంటాను. బట్ లుకింగ్ లైక్ వావ్ అలా ఉండేటట్టు నేను ఎక్కువ తీసుకుంటాను. ఓకే, ఏమన్నా నార్మల్గా అంటే లైక్ గోల్డ్ కలర్ శారీస్, ఇఫ్ నాట్ ఇంకేమన్నా శారీస్ ఉంటాయి కదా నెట్ క్లాత్లో, సో వాటి మీదకి ఈ బుట్టలు, బాస్కెట్స్ చాలా యూజ్ అవుతాయి. గల్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ప్రైస్ ఇది 120 రూపీస్ అండి. 120 రూపీస్కి వచ్చింది నాకు. ఎస్. ఓ షిట్, వాట్ హ్యాపెన్? యా, ఇది వచ్చేసి నాకు పెయిడ్ ప్రమోషన్లో వచ్చింది. సో పెయిడ్ ప్రమోషన్లో నాకు ఒక యూజర్ ఐడి పంపించారనమాట. చూడండి. అండ్ పెయిడ్ ప్రమోషన్స్ అంటే గుర్తొచ్చింది, నాకు ఇంకా పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి, బట్ నేను ఇప్పుడే చేయాలి అనుకోవట్లేదు, బికాస్ నా స్టడీ చూసుకుంటున్నాను. ఇఫ్ నాకు బీఫామ్ అంటే నా స్టడీ ఫస్ట్ ఇయర్లోనే నాకు వచ్చాయన్నమాట, చాలా వచ్చాయి, బట్ నేను అన్నీ పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ తీసుకోవాలనిపిస్తుంది, బికాస్ ఇంట్రెస్ట్ ఇప్పుడిప్పుడే పేరెంట్స్ కూడా ఓకే యూ క్యారీ ఆన్ అని అంటున్నారు కాబట్టి. మై ఫేవరెట్ ఇది. అంటే నేను ఎక్కువ లాంగ్వి ప్రిఫర్ చేస్తాను, లెంగ్తీవి, బట్ షార్ట్ ఉన్నవి ఇదే అనమాట. ఇంకా ఉన్నాయి, బట్ షార్ట్లో కూడా ఇది చాలా ఇష్టం నాకు. ఇది ప్రైస్ 350, 400. ఇది నేను మీషోలో అమెజాన్లో తీసుకున్నాను. 350 అంటే మ్యారేజ్ ఉంది అన్నయ్య వాళ్ళది, సో అట్లాగా నేను ఇది తీసుకున్నాను అనమాట. చుడిదార్స్ చాలా వాటికి మీదకి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా సెట్ అవుతాయి, బికాజ్ మన ఫేస్ని లుక్ ఇస్తాయి అనమాట ఇయర్ రింగ్స్. సో చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వెస్టర్న్ వేర్. ఇవి కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు మా బ్రదర్, అంటే బర్త్డేకి అలా అనుకుంటా నాకు ఇవి ఇచ్చారు. ఓకే, ప్రైస్ ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ ఓకే, అండ్ ఈ ప్రైస్ వచ్చేసి 200 వచ్చింది. నాకైతే ఇవి చాలా 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 నచ్చాయి, బికాజ్ శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి ఏ దానికైనా చాలా సూట్ అవుతాయి. సో నేను ఆల్మోస్ట్ ఇవి పెట్టుకొని చాలా టైమ్స్ రీల్స్ తీస్తున్నాను. మీరు నా వీడియోస్ని చూడండి, చాలా టైమ్స్, అంటే మోస్ట్లీ నేను ఇవే పెట్టుకున్నాను. ఇన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా నేను కొన్నే ప్రిఫర్ చేస్తాను, బికాజ్ ఆ టైంకి ఏం పెట్టుకుంటాంలే కానీ చేద్దాం అంటే అప్పటికే టైం అయిపోతూ ఉంటుంది కదా.
సో ఇంక కానిచ్చేద్దామని చెప్పేసి ఏమీ ఆలోచించాను. అక్కడ ఏది ఉంటే అది పెట్టేసుకుంటాను. నాకైతే చాలా ఉంటాయి. అంటే ఈ డ్రెస్ మీదకి ఇది సెట్ ఉంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇట్లా తీసి మీకు చూపిస్తున్నాను కదా, అప్పుడు అనిపిస్తుంది. బట్ రీల్స్ చేసేటప్పుడు ఏంటంటే అవి ఏమీ అనిపించవు నాకు. ఏ ఇయర్ రింగ్ కనిపిస్తే ఆ ఇయర్ రింగ్ పెట్టుకొని చలో అలా చేసేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వన్ లీవ్స్. ఇవి లీవ్స్ అనమాట. ఓ షట్, వాట్ హ్యాపెన్? చూడండి, నేను అన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టేశాను. బికాజ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మా అన్నయ్య మ్యారేజ్ ఉండింది. ఇవన్నీ నేను నీట్గా పెట్టుకునే టైం లేక ఒక దాంట్లో వేసి వెళ్ళిపోయాను అనమాట హాస్టల్కి. ఇవన్నీ హోమ్లో ఉంటాయి. బికాజ్ నేను అన్నీ హాస్టల్కి తీసుకెళ్తే అన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి కష్టం అవుతుందని నేను కొన్ని హోమ్లో పెట్టేసి వెళ్తాను అనమాట. కొన్ని హాస్టల్కి తీసుకువెళ్తాను. ఓకే, చూసేయండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్. ఇది కూడా 3 స్టెప్సే వచ్చి ఉంటుంది. ఇది 2 ఇయర్ రింగ్స్. యా, వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తున్నారు, బట్ మీరు ఎప్పుడూ రీల్స్లో ఒక 3-4 సెట్స్ చేంజ్ చేస్తారు అనేసి. సో నేను చెప్పాను కదా, నేను ఇవన్నీ చెక్ చేసుకొని ఆ టైంకి ఏదంటే అది పెట్టేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇది బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి డైమండ్ లాంటి ఇయర్ రింగ్స్. మీరు యాక్చువల్లీ నమ్మరు, ఇది నెల్లూరులోనే తీసుకున్నాను. అంటే అన్నీ నెల్లూరులోనే తీసుకున్నాను అనుకోండి. బట్ ఇది నెల్లూరులో నేను ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ నేను ఇవి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి మీరు సిల్లీ అనుకోని ఏమన్నా అనుకోండి, 30 రూపీస్ అండి దీని ప్రైస్. చాలా లుక్ ఉంది. నేను 30 రూపీస్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జిబిషన్లో అంటే చాలా ప్రైజెస్ ఉంటాయి, బట్ ఇది 30 రూపీస్ అనగానే నేను ఏవో షాక్. సో ఇంకా చలో వెళ్ళి తీసేసుకుందాము అని చెప్పేసి తీసేసుకున్నాను. 30 రూపీస్ అన్నమాట ఇవి, జస్ట్ ఫర్ 30 రూపీస్. మనం ఎంత అమౌంట్ పెట్టామన్నది కాదు, మన ఫేస్కి అది ఎంత లుక్ ఇస్తున్నది అన్నది మ్యాటర్. ఓకేనా? ఇవి వచ్చేసి నాకు 120 రూపీస్. నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా, తక్కువలోనే ప్రిఫర్ చేస్తాను ఇయర్ రింగ్స్. దిస్ బోత్ ఆర్ సేమ్ మోడల్, బట్ షేడ్స్ ఈస్ డిఫరెంట్. ఓకే, అండ్ చాక్లెట్స్. ఇవి మామయ్య తీసుకొచ్చారు. మామయ్య లండన్లో ఎక్కడో వెళ్ళారు. సో అప్పుడు అక్కడ ఇయర్ రింగ్స్ నచ్చాయని చెప్పి తీసుకొచ్చారనమాట. హ్యాంగర్స్ అనమాట. ఇలాగా ప్రైస్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ప్రైస్, మేబీ ఉంటుంది ఒక 100 రూపీస్ 200, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్. అండ్ ఇందాక నేను చూపించాను కదా మీకు, వెయిట్ ఎ మినిట్. సో ఇందాక ఇవి చూపించాను కదా, సేమ్ ఆ మోడల్లోనే ఇవి సెట్ అనమాట. ఇవంతా సెట్కి వచ్చాయి నాకు. ఇది ఎంత పడిందంటే సెట్ అంతా కలిపేసి ఒక 600 పడి ఉంటుంది. దాంట్లో ఇయర్ రింగ్స్ ఇవి చూడండి. సో ఇవన్నీ పార్ట్ 1 ఇయర్ రింగ్స్ కలెక్షన్. నేను పార్ట్ 2లో మళ్ళీ మీకు ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి ఇయర్ రింగ్స్, అవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇయర్ రింగ్స్ మీకు నచ్చినట్లయితే నేను కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ మీరు మీషో నుంచి కూడా ఇవి కొన్ని సజెస్ట్ చేసుకోవచ్చు. నేను మీషో లింక్ కూడా ఇస్తాను మీకు. అండ్ మీషోలో ఇప్పుడు సేల్ నడుస్తుంది, వన్స్ మీరు చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి, క్వాంటిటీ కూడా.
సో మోస్ట్లీ ఇయర్ రింగ్స్ అనేవి తక్కువలోనే తీసుకోండి, బికాజ్ అంటే రీల్స్ తీసేవాళ్ళు తక్కువలో తీసుకుంటే బెటర్. నాకు తెలిసి బడ్జెట్ తక్కువ ఉంటే చాలా బెటర్. సో ఇయర్ రింగ్స్ మీకు నచ్చినట్లయితే అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ. బై బై.